ఇందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. బాగున్నారా బాబా వచ్చేసామండి. ఎప్పుడెప్పుడు వస్తావా ఎప్పుడెప్పుడు అడుగు పెడతానా అని వెయిట్ చేసా. వచ్చేసా ది వన్ అండ్ ఓన్లీ రాజమండ్రి. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. రాజమహేంద్రవరంకి వచ్చేసాం మరోసారి. అందరు రెడీయా? రాజమండ్రి ఆడవాళ్ళంటే ఓ అద్భుతం. వీళ్ళ మనసు తెల్లటి కాగితం, వీళ్ళ అందం శాశ్వతం. వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే అవుతారు కథం. ఈ రోజు ఒక మంచి క్వశ్చన్ తో వచ్చా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి, మీరు మంచి బహుమతులు గెలుచుకోవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, మీ ఆయన మీద మీకు బాగా కోపం వచ్చింది. లెవెల్ 10 అనేది హైయెస్ట్ కోపం అంటే మీకు లెవెల్ 20 కోపం వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఆయన మీద కోపం వస్తే మీరు ఎలా తీర్చుకుంటారు? కోపం వస్తే కామ్ అయిపోవడమే, మాట్లాడడం. 2 days 3 days అది మీ ఆయన వెళ్తాడు. నువ్వేం చేస్తావు చెప్పు? నేనే మాట్లాడు. కోపం వస్తే మొగుళ్ళు మాట్లాడరు, పెళ్ళాం విశ్వరూపం చూపెడుతుంది. అంత లేదు, జస్ట్ కామ్ అయిపోతే అక్కడతో సెట్ అయిపోతుంది. అలుగుతూనే మా మగాడికి ఎక్కువ కష్టం ఉంటుంది. అంటే పిల్లం మాట్లాడకపోతే దానికి బయటకు అలా చూపిస్తారు మగవాళ్ళు, అంతే అంతే. ఓకే, మీరేం చేస్తారు పెద్దమ్మ గారు? షాపింగ్ కి తీసుకెళ్ళమంటాం. బాగా కోపం వస్తే షాపింగ్ తీసుకెళ్ళమంటారా? ఖర్చు చేయించడానికి బాగా ఎక్కువగా. అంటే ఫస్ట్ ఈ బగలు కొట్టడాలు, రొట్టె తయారు చేసి దాంతో కొట్టడాలు, దానికన్నా ఎక్కువ అండి ఇది షాపింగ్. టార్చర్ ఇది మాకు. షాపింగ్ అనేది టార్చర్. ఇంకా నేనైతే 4 రోజులు వంట చేయడం మానేసి బయట నుంచి తీసుకురమ్మంట. మరి మీకెట్లా? ఆయన తినేగా మిగిలింది నేను వేసేస్తా. ఆయన తిన్న తర్వాత మిగులుతుంది కూడా. మిగిలేలా ఏదో చేస్తాం. ఈలో అటు ఇటు ఫోన్ వచ్చింది, ఇది వచ్చింది. ఓ అలా అలా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇంకా కోపం వస్తే ఆయనతోనే వంట చేయిస్తా. ఆయన గింత కారం వేస్తాడు, అప్పుడు ఏం పర్లేదు, ఆయనతోనే తినిపిస్తా. ఆయనతోనే తినిపిస్తారు. నిజంగా ఇలాంటివి రెగ్యులర్ గా కానీ డిఫరెంట్ గా ఏమైనా చేస్తారా ఎవరన్నా? పుట్టింటికి వెళ్ళిపోతా. అప్పుడు ఆయనకు ప్రశాంతత కదా. ఆయన వండుకోవడం రాదు అలా అని చెప్పి హోటల్లో రోజు తినలేరు. మీకోసం 2 రోజులు లాగా వస్తాడా? 1 గంటలో వచ్చేస్తాడు. 1 hour. మామూలు ప్రేమ కాదు. క్రేజీ ఆన్సర్ వచ్చి ఒక 4-5 బ్యాగులు తీసుకురా. ఫస్ట్ మీ పుట్టింటికి వెళ్ళిపోతా అన్నారు కాబట్టి మంచి ఆన్సర్. రండి. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు రేవెల్ల. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, మందుకు మంచిగా. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. అమ్మా ఇటు రండి. రండి మేడం. మేడం మీరు ఇచ్చారు కదా, రండి. మన ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దేమ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. మీ పేరమ్మా? కోపం వస్తే చేస్తాను హత్య. నా పేరు సత్య. మీరు హత్యలు చేస్తారా? మీరు అందమైన చూపులతో హత్యలు చేస్తారేమో కదా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అవి నీ షోకి వచ్చి నేను ఇచ్చాను పెద్ద షైన్. నా పేరు హర్ష. షైన్ హర్షనా? ఏదో ప్రాస కలుపుదాం అనుకున్నా కానీ దొబ్బింది కదా. ఏం చేస్తున్నానా? నేను బీటెక్. బీటెక్ చేస్తున్నావు. ఇక్కడ హైదరాబాదా బెంగళూరా? అంతా కాదు, కృష్ణ యూనివర్సిటీ. కృష్ణ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లాలో. చెన్నైని చెన్నై అని ఎందుకంటారో తెలుసా? చెన్నై కాబట్టి. చెన్నైలో పోర్ట్ ఉంది కాబట్టి. ఏంటి ఫ్యూచర్ ఏం చేద్దాం? సిఎస్సి కంప్యూటర్స్, సో సాఫ్ట్వేర్. యు వాంట్ టు గెట్ ఇంటూ సాఫ్ట్వేర్. అందరూ సాఫ్ట్వేర్. వై యు? వి కెన్ చిల్ ఇన్
AC. చిల్లు పడేలాగా ఉన్నాయి జీవితాలు ఆడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మనం క్రియేట్ చేద్దాం AI ద్వారా. జాబ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. యా అమ్మా మీ పేరు? రవి, మిమ్మల్ని చూస్తే పోతుంది అమ్మాయిలకి మతి. నా పేరు పార్వతి. అబ్బా బాబా బాబా నా బంగారు కొండే. మీ పేరమ్మా? దర్యానిచ్చేది ధైర్యలక్ష్మి, నా పేరు మహాలక్ష్మి. అబ్బా మహాలక్ష్మి గారు పేరు తగ్గట్టే ఉన్నారండి. ఏం చేస్తుంటారు? అడ్వకేట్. అడ్వకేట్. అమ్మా మీ పేరు? హాయ్ రవన్న, దిస్ ఈజ్ నందిని, సెకండ్ ఇయర్ కంప్లీటెడ్ బీటెక్. బీటెక్ సెకండ్ ఇయర్. నందిని, ఏంటన్న ఫ్యూచర్ ప్లాన్స్? ఈసీ అన్యా కోర్స్, సాఫ్ట్వేర్ గానీ లేదంటే గవర్నమెంట్ గేట్ ఎగ్జామ్ రాయడం. గేట్ తెరుచుకొని పోవాలంటే గేట్ ఎగ్జామ్ రాయాలి. అలాగే ఏడికన్నా చదువు సర్టిఫికేట్ ఉంటే ఏడికన్నా వెళ్ళిపోవచ్చు కదా. ఇది రాయడానికి గేట్ దాటితేనే కదా మనం ముందుకు వెళ్ళగలము. ఏదో పెద్ద చదువేనా నాది? చదువు బాగా చదువు మాకు తెలియదు అవన్నీ. నాకు కోపం వస్తుంటే పగులుతుంది గోబా. నా పేరు ప్రభ. పేరు చెప్పమంటే వార్నింగ్ ఇచ్చింది ఎదురై. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇక్కడ ఏంటంటే నేను ప్రశ్నలు అడుగుతా, ఆ ప్రశ్నలకు సమాధానం వాళ్ళ మెడలో వేసుకున్న పిక్చర్స్ లో ఉన్నదన్నమాట. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఆ పిక్చర్ లో ఉన్న వాళ్ళు అని అనుకుంటే ప్రతి టీంలోకి వెళ్ళి ఇద్దరే వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళి ఆ ఆన్సర్ ని తీసుకొచ్చి ఆ రింగ్ లో, మీ రింగ్ ఏమో ఆరెంజ్, మీ రింగ్ ఏమో పర్పుల్. గాట్ ఇట్? మీరు క్రాస్ గా ఎలా తీసుకెళ్తారు? మీ ఇద్దరు వెళ్ళి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ కాలు కింద తాకకుండా ఎత్తుకొని ఆ రింగ్ లో నిల్చోబెట్టాలి. కాలు కింద తాకాయి అనుకోండి వాళ్ళయ్యి ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో ఏ ఇద్దరు వెళ్ళాలో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, హనుమాన్ సినిమాలో విభీషణుడు క్యారెక్టర్ చేసింది ఎవరు? తొందరగా మీకు కూడా ఛాన్స్ ఉంది. అది రాంగ్ అవ్వచ్చు. తొందరగా. సో హనుమాన్ సినిమాలో విభీషణుడి క్యారెక్టర్ చేసింది ఎవరు అని అడిగా. సముద్రకని గారు. అండ్ మీరు తీసుకొచ్చింది ది గ్రేట్ కైకాల సత్యనారాయణ గారు. సో అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్, ఫస్ట్ ఈ ఆన్సర్ తెచ్చింది ఎవరమ్మా? ఇక్కడ నిల్చోండి ఫస్ట్. సముద్రకని గారు. రైట్ ఆన్సర్. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారి చెల్లెలుగా నటించింది ఎవరు? సో గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారి చెల్లెలుగా నటించింది. ఫస్ట్ మీరు వచ్చారు, నయనతార. మీరు కూడా నయనతార. ఇద్దరు నయనతార ఆన్సర్స్ చెప్పారు. ఇద్దరు కరెక్ట్ ఆన్సరే. కానీ ఇద్దరులో ఎవరికి పాయింట్ రావాలో వాళ్ళిద్దరు నయనతార లాగా ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. రెడీ, మ్యూజిక్. ಬಳ್ಳಾರಿ ಬಾವಾ ಬೇಗ ಬಾರ, ಮೈಸೂರು ರಂಗುಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾಳ. పిచ్చి బాయ్ పిచ్చి ఏదో పిచ్చి, ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి. అమ్మా, ఈ వెరైటీ డాన్స్ చాలా అందంగా చేశారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు? 5 years అవుతుందండి. 5 years. పిల్లలు? ఒక బాబు. అందుకే అంత బాగా చేశారు. సో ఇద్దరు బాగా చేశారు. కానీ సెన్సేషనల్, ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ స్టెప్పే చేస్తుంది అని అంటే ఈ మేడం వల్ల. కాబట్టి మీకు వచ్చింది పాయింట్. 1.2 ఇది డిసైడింగ్ పాయింట్. ఇది వచ్చిన వాళ్ళు గెలుస్తారు. గాట్? ఈయన ప్రతిసారి ఏదైనా మాట్లాడుతుంటే ఇలా అంటాడు. టెంపర్ సినిమాలో మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు.
రింగ్ లోకి మీరు ఫస్ట్ తీసుకొచ్చారు, పోసాని గారు ఏరు మారిపోయారు సార్ అని అంటాడు. మేడం ప్రభాస్ గారా, మా డార్లింగ్ ప్రభాస్ గారా? నాకు ఇంకో పిక్చర్ కనిపించలా. ఇంకో పిక్చర్ కనిపించలేదా? అట్లా అని చెప్పి మా ప్రభాస్ గారిని తీసుకొస్తారా? అయ్యో, అంటే మాకు ఇష్టం అండి బాగా, అందుకని బాగా తీసుకొచ్చా. ఇష్టం అని తెచ్చారా? అది కూడా కరెక్టే. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడే ఉంది, పక్కనే ఉంది, మీ పక్కనే ఉంది. మీరు గెలుస్తారనే అది చెప్పా, కానీ మీరు అక్కడే మర్చిపోయారు. కాబట్టి టెంపర్ సినిమాలో మీరు మారిపోయారు సార్ అన్నది పోసాని గారు. మీరు ఫస్ట్ తీసుకొచ్చారు కాబట్టి కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ అదృష్టంతో పాటు కొంచెం తెలివి, కొంచెం కష్టం అన్ని కలిసి ఉంటాయి. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీలో ఒకరు వస్తారు, నేను ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు ఈ బ్యాగ్ గెలుచుకుంటారు. ఈ బ్యాగ్ ని ఈ సర్కిల్ మీద నిల్చొని అలా కాన్ హోల్లో ఇలా వేయకుండా కరెక్ట్ గా టార్గెట్ లో వేస్తే మీకు 500 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకునే అవకాశం. మీ పేరండి? భాగ్యలక్ష్మి అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఆల్రైట్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25. 25 ఇయర్స్. 25 ఇయర్స్. లాస్ట్ ఒక 5 ఇయర్స్ గా ఎన్నిసార్లు మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పి ఉండొచ్చు? చాలా సార్లు. ఎందుకు చెప్పారు? ప్రేమ ఎక్కువైపోయి. 25 ఇయర్స్ గా కూడా ప్రేమ ఎక్కువ అవుతుందంటే నిజంగా మంచి మ్యారీడ్ లైఫ్. ఈజీ క్వశ్చన్. మహాభారతాన్ని సంస్కృతం నుంచి ఓకే. తెలుగులోకి అనువదించిన మొదటి కవి ఎవరు? నన్నయ్య. ఆది కవి నన్నయ్య. ఆది కవి నన్నయ్య. షూరా? కరెక్ట్ అండి. కరెక్టేనా? అంటే తెలుసు అనమాట మీకు బాగా. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. నన్నయ్య పుట్టిన ఊరు ఏది? ఆంధ్రాలోనే. చెప్పండి, పిఠాపురం అని చెప్పండి. క్లూ. ఆప్షన్స్ కావాలి. ఆప్షన్ కావాలి. నేను ఒక పాట పాడుతున్నా, క్లూ అదే మీకు. ఓకే. తనకు తనకు తిన్నది తాజా సోకులున్నది. తణుకు. ఆ ఫీలింగ్స్ అర్థం ఏంటి? ఈ పాటకు అర్థం తెలీదా? తలుకు తలుకు చిన్నది, తలుకు తలుకు మన్నది. అదే. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. తణుకు. దట్స్ ది రైట్ ఆన్సర్. ఆయన రాజమండ్రిలో ఉన్నారు, కానీ పుట్టింది మాత్రం తణుకు. తణుకు. Yes. ఓకే. ₹500. కంగ్రాచులేషన్. అంటే మీసారి కూడా చాలా బాగుంది, అందంగా ఉంది. మీ పేరమ్మా? అను అండి. ఓ మీరేనా? అను. యా. రాజమండ్రిలో అందమైన మహిళలను ఇంకా అందంగా తయారు చేసేది మీరేనా? నేనే అండి. క్రిమినల్ మీరేనా? యా. ఏం చేస్తుంటారు మీరు? మా ఆయనగా జోబులు నింపుతా ఉంటాను. ఓ, ఏం బిజినెస్? నాది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి, అండ్ మగ్గ వర్క్స్ అండ్ ఈవెంట్. అండ్ ఈవెంట్స్ కూడా. లవ్లీ. ఓకే, మీరు ఈవెంట్స్ చేస్తున్నారు, బిజినెస్ కూడా చేస్తున్నారు. కాబట్టి వరుణ దేవుడి వాహనం ఏంటి? ముసలి. షూర్? షూర్. ఇప్పుడు అసలైన క్వశ్చన్, ఆ ముసలి ఆడదా మగనా? ఆడదేనండి. ఎందుకంటే ఆడ ముసలి స్ట్రాంగ్ ముసలి, ఆడవాళ్ళే స్ట్రాంగ్ కాబట్టి రైట్ ఆన్సర్. పోయే పోయే. ఇక్కడ నుంచి రండి మేడం, వడ్డానం మేడం. వీడేంద్ర నా మీద పడ్డాడు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏందమ్మా? వచ్చేనేమా? హేమశ్రీ. హేమశ్రీ గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. బ్యూటిషియన్. అందుకే ఇంత అందంగా ఉన్నారా? ఓకే. ఒక అధ్యయనం ప్రకారం ఏ సమయంలో మన బాడీ చాలా చాలా వీక్ గా ఉంటది? మన బాడీ ఒక పర్టికులర్ టైంలో చాలా వీక్ ఉంటదంట. ఏం టైం అది? దీనికి సంబంధించి పాట లేదు, డైలాగ్ లేదు. అయితే ఆన్సర్ మీరే చెప్పు. మరి మీరు వచ్చేది భజన చేసిపోతారా? జనరల్ గా మనుషులకి అదే టైంలో ఎక్కువ హార్ట్ అటాక్స్ కూడా వస్తాయంట. చాలా మంది హార్ట్ అటాక్ వచ్చే టపక్కుమని పోతారు. ఆ టైంలో ఏ టైంలో అన్నా రావచ్చేమో, కానీ ఆ టైంలో మాత్రం రావద్దని కోరుకుంటారు. ఈవినింగ్ 3 to 4. మధ్యాహ్నం 3 to 4. రాంగ్ ఆన్సర్. వెళ్ళండి. చెప్పండి మేడం. తెల్లవారుజామున 3 to 4. 3 to 4 మధ్యలో. షూరా? గెస్ చేస్తున్నారా? గెస్సింగ్. ఫైనల్ చెప్పండి. షూర్.
ఫైనల్ చెప్పండి. షూర్. ఫైనల్ ఆన్సర్ చెప్ప. 3 to 4. పొద్దుగాల 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎక్కువ రెస్ట్ టైంలో ఉంటాం కాబట్టి ఆ టైంలో. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి One, 2, 3, 4, 5. Congratulations. మెహందీ పెట్టుకుని వచ్చారండి. మీ పేరమ్మా? సత్య. సత్య గారు. సత్య గారు, రాజమండ్రిలో పుష్కరాలు జరుగుతాయి తెలుసు కదా, ఎవ్రీ 12 సంవత్సరాలకు జరుగుతుంది కదా పుష్కరాలు. లాస్ట్ పుష్కరాలు ఎప్పుడు జరిగాయి? మీరు రాజమండ్రినా? నేను వెళ్ళలేదండి రాజమండ్రి పుష్కరాలకి చూడడానికి. రాజమండ్రి పుష్కరాలు వెళ్ళాలి అవసరం లేదమ్మా. మా అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదు, అప్పుడు చాలా సీరియస్, అందు గురించి. రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మాట్లాడుకుంటది కదమ్మా. సరే క్వశ్చన్ మార్చడుగుతా, ఎందుకంటే మీ అత్తమ్మకు బాగాలేదు. ఓకేనా? ఇప్పుడు ఈజీగా అడుగుతున్నా మీకు. మీ అత్తగారికి రీసెంట్ గా సీరియస్ ఎప్పుడు ఉంది? అదే కదా రైట్ ఆన్సర్. అదే టైంలో కదా? అవునండి, అదే టైం కదా. సొంత అత్తగారు ఏ ఇయర్ లో సీరియస్ గా ఉన్నారు? రాజమండ్రి పుష్కరాల టైంలోనండి. అది ఏ టైము? మా అత్తగారికి సీరియస్ గా ఉన్నప్పుడు. అదే టైము. రాజమండ్రి పుష్కరాల్లోని. కరెక్ట్ ఆన్సర్. అవును, దట్స్ కరెక్ట్ ఆన్సర్. కానీ సంవత్సరం కావాలి నాకు. సంవత్సరం 2015. రైట్ ఆన్సర్. Three, 4, 5. Congratulations. పిల్లలని మా అత్తయ్య గారు చూసినట్టుగా ఏ అత్తగారు చూసుకోరేమో మరి నాకు తెలీదు. మా అత్తయ్య గారు నిజంగా చాలా దేవత. నాకు మా అమ్మగారు పెళ్లికి ముందే చనిపోయారు, కానీ మా అత్తయ్య గారు అమ్మలా చూసుకున్నారు. చాలా చాలా అంటే చాలా. అత్తమ్మ పేరు? మా అత్తయ్య గారు అమ్మగారు ఊరు మా ఊరి, మా ఇద్దరిది పేరు కూడా సేమ్, సత్యవతి. నిజంగా సత్యవతి గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ మీద ఉండాలి. కంగ్రాచులేషన్. థర్డ్ రౌండ్ మ్యూజిక్. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లగండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి నలుగురు 4 arms కి మేము బాస్కెట్స్ కట్టేసాం. మీరు ఈ యంత్రంతో ఆ బాల్ ని వేసి, వీళ్ళు ఆ లైన్ యువతలు ఉంటారు, మీరు అలా పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్ లో వేసేయాలి. బాల్స్ కలెక్ట్ చేసిన బాల్స్ ని. ఈ లైన్ దాటకూడదు, ఈ లైన్ లోపలనే బాల్స్ పట్టాలి. మీరు ఒక బాల్ పట్టారు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోరు, మీరు ఆ పొజిషన్ లోకి వెళ్ళాలి. కానీ మీరు మాత్రం కాన్స్టెంట్ గా బాల్ వేస్తూనే ఉంటారు. మీకు 1 minute టైం. టేక్ యర్ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇంత ఈజీ గేమ్ ఇంత కాంప్లికేటెడ్ చేసుకున్నారు మీరు. 2 వేసారు 1 minute లో. మీ టార్గెట్ చాలా చాలా సింపుల్. 3 వేస్తే మీరు గెలిచిపోతారు. చూస్తారు కదా, గేమ్ చాలా ఈజీ. కాంప్లికేట్ చేసుకోకండి. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో.
లాగించేద్దాం పిపి. ఇంకెళ్ళంటే queen, ఇంటిల్ల రమ్మన్న, కుటుంబంతో పాటు మూడు లడ్డు తీసుకొచ్చావే. వదలటం స్టేట్, ఈ చెయ్యి వదలలేదు, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పెట్టుకుంటానే. Five, four, three, two, one. సో టోటల్ గా మీ టార్గెట్ 3 ఉండే, కానీ మీరు 3 వేస్తే గెలిచిపోయే వాళ్ళు, కానీ 4 వేసారు కాబట్టి కంగ్రాచులేషన్. చెట్టిల్లు పెరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు చెట్టిల్లు పట్టు పట్టు చెట్టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు ఆక్సులు మల్గేటట్టు. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. ఐశ్వర్య బియ్యం నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ ఏయ్. అది లెక్క. ఈ రోజు ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.